హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బేసిక్గా కొన్ని రోజుల నుంచి నేను వీడియోస్ తీయట్లేదు. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్, నెక్స్ట్ అసైన్మెంట్స్, ఇంకా చాలా ప్రాక్టికల్స్ కూడా ఉన్నాయి. సో అందువల్ల వీడియోస్ తీయడానికి వీలవ్వలేదు. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఎలాగో అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. సో ఈసారి నుంచి రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. సో మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసినట్టు ఈరోజు రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ గ్లాండ్ ఫార్మా గురించి టెక్నికల్ అనాలిసిస్ మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీరు రిలయన్స్ చూసినట్టయితే, సో ప్రెసెంట్ ఉన్న ప్రైస్ వాల్యూ అది 2058 రూపీస్, ఓకేనా. సో కొంచెం మీరు అనాలిసిస్ చేస్తే, సో ఇక్కడ చూసారు కదా మీరు 2118. సో ఎప్పుడు ఇది జనవరిలో జాన్ 21st హై అనమాట. సో మీరు ఇలా అబ్జర్వ్ చేస్తుంటే ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా. సో ఇక్కడ చూడండి, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో ఇదిగోండి చూడండి, ఇలా ఒక లైన్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ లైన్ దగ్గర ఒక ఫామ్ అయింది. ఓకే, సో ప్రెసెంట్ రిలయన్స్ అప్వర్డ్ సైడ్ వెళ్తుందా లేదంటే డౌన్వర్డ్ సైడ్ ఎలా వెళ్తుంది అంటే డిస్కస్ చేద్దాం. సో మీరు ఇంకా బాగా అబ్జర్వ్ చేస్తుంటే, సో ఇక్కడ చూసారు కదా 1987 లెవెల్ దగ్గర, ఐ మీన్ ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. సో మళ్ళీ చెప్తున్నా ఒకసారి, కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు డ్రా చేసి చూపిస్తా. సో ఇక్కడ ఉంది కదా, ఇలా ఒక లైన్, ఐ మీన్ ఇలా ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది కదా చూసినట్టయితే. ఓకే, ఇప్పుడు ప్రెసెంట్ ఇది అప్వర్డ్ సైడ్ వెళ్తుందా డౌన్వర్డ్ సైడ్ వెళ్తుందా అని ఇప్పుడు ఎలా చూద్దామంటే, ఓకే ఓకే సో ఇప్పుడు మీరు ఈ లెవెల్ అనేది, సో ప్రెసెంట్ ఇలా ఒక ఫామ్ అయ్యి ఈ లెవెల్స్, ఐ మీన్ ఏ లెవెల్ అంటే ఈ లైన్ ఉంది కదా 268ని అలా బ్రేక్ చేసుకుంటూ అండ్ 276 ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మనం పాజిటివ్ సైడ్, ఐ మీన్ అప్ సైడ్ చూడొచ్చు. సో బయింగ్ ఆపర్చునిటీస్ అనేది దొరుకుతాయి అనమాట రిలయన్స్లో. ఈ లెవెల్ అనేది బ్రేక్ చేస్తాయి 274. సో ఓకేనా, ఇక్కడ మెన్షన్ చేస్తా లెవెల్, ఈ లెవెల్. సో ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ ఆర్ అని పెడుతున్నాం. సో ఇది రెసిస్టెన్స్ అనమాట రిలయన్స్కి. అండ్ మీరు ఇప్పుడు సెల్ సైడ్ ఎలా ఎప్పుడు చూడొచ్చు అంటే, ఇక్కడ కింద ఐ మీన్ ట్రయాంగిల్ అని చెప్పుకున్నాం కదా, ఈ ట్రయాంగిల్ని ఈ లెవెల్, ఐ మీన్ 240 ఆర్ ఇదిగోండి ఇక్కడ బ్లూ లైన్ కనిపిస్తుంది కదా 236, ఈ లెవెల్ అనేది బ్రేక్ అయ్యి అండ్ బ్రేక్ అయితే ఈ లెవెల్ అనేది మీరు సెల్ సైడ్ అనేది చూడొచ్చు. ఇక్కడ ఎస్ అని పెడుతున్నాను. సో అది ఫర్దర్గా ఇంకా ఈ సపోర్ట్ లైన్, ఐ మీన్ ఈ సపోర్ట్ లైన్ దాకా పడే ఛాన్సెస్ ఉంది. 1972 లెవెల్ దాకా పడే ఛాన్స్ ఉంది. సో మనం ఇది ఓకే, ఒక ట్రయాంగులర్ ప్యాటర్న్ ఫామ్ అయింది, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. అండ్ రేపొద్దున్న మూమెంట్ ఈ బేసిస్ మీద ఉంటుంది. సపోజ్ ఇది రెసిస్టెన్స్ని బీట్ చేస్తే అప్ సైడ్ చూడొచ్చు. అదేంటంటే 2117. అండ్ సపోజ్ ఇది సెల్ సైడ్ ఈ సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్తే మనం నెక్స్ట్ సపోర్ట్ 1972కి చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఆర్ఎస్ఏ కూడా డిస్కస్ చేద్దాం. సో ప్రెసెంట్ ఉన్న ఆర్ఎస్ఏ సిచ్యువేషన్ ఏంటంటే, సో ఇది ఓవర్ సెల్లో లేదు అండ్ ఓవర్ బాట్లో కూడా లేదు. సో ఇది కరెక్ట్గా మీడియంలో ఉంది. సో యూనో మనకి ఇది సైడ్ వేస్, ఐ మీన్ మార్కెట్ రేపొద్దున ఎలా డిసైడ్ అయితే ఆ సైడ్ వేస్న ఇది ట్రేడ్ అవ్వద్ది. సో బేసిక్గా అయితే మీరు వెయిట్ చేయండి ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యేదాకా, అండ్ లెవెల్స్ బ్రేక్ అయ్యాక ఎంటర్ అవ్వండి. సో ఇది రిలయన్స్ గురించి. ఇప్పుడు మనం గ్లాండ్ ఫార్మా గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఖచ్చితంగా చూడండి ఇది.
సో యా, ఓకే, నెట్ కొంచెం లోడ్ అవ్వాలి. ఓకే, సో గ్లాండ్ ఫోమా చార్ట్ చూసి భయపడద్దు, చాలా క్లమ్జీ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ప్రెసెంట్ గ్లాండ్ ఫోమా అనేది 2200 దగ్గర ఉంది. ఓకేనా? సో మీకు ఈ స్టాక్ గురించి ఒకవేళ ఐడియా లేదంటే ఇది చాలా స్పెక్యులేట్ అవుద్ది. సో మీరు కరెక్ట్ టైంలో ఎంటర్ అయితే ఇంకా మీకు వచ్చే ప్రాఫిట్సే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంత మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది. నెక్స్ట్ కంపెనీ ఫండమెంటల్ అనాలిసిస్లో కూడా, ఐ మీన్ ఫండమెంటల్గా చూసుకుంటే కదా, ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ. అండ్ రీసెంట్గా Q3 రిజల్ట్స్ కూడా వీళ్ళు పోస్ట్ చేశారు, చాలా మంచి రిజల్ట్స్. అండ్ వీళ్ళు రీసెంట్గా వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్లో కూడా డీల్ చేస్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ న్యూస్, ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ కంపెనీ అనమాట. సో అది ఓకే. జస్ట్ ఇన్ కేస్ మీకు గ్లాండ్ ఫార్మా గురించి తెలియకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు టెక్నికల్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో ప్రెసెంట్ ఉన్న ప్రైస్ 2200. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఇమీడియట్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంది? ఇక్కడ చూసినట్టయితే మనకి సపోర్ట్, ఐ మీన్ సారీ, రెసిస్టెన్స్, ఇది రెసిస్టెన్స్ 2271 ఆర్ ఎల్స్ 2270. అక్కడ మనకి రెసిస్టెన్స్ ఉంది గ్లాండ్ ఫార్మా. నెక్స్ట్ మనకి సపోర్ట్ ఎక్కడ ఉంది అంటే ప్రెసెంట్ ఈ లైన్ ఉంది, ఐ మీన్ ప్రెసెంట్ ఉన్న 2200 కదా. సో ఇదిగోండి, ఇది సపోర్ట్, ఇది సపోర్ట్, ఇది 2180. జస్ట్ ఇన్ కేస్ ఈ లైన్ అనేది బ్రేక్ చేస్తూ ఫర్దర్గా డౌన్ సైడ్ అయితే మనం చూడొచ్చు. సో మనం నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడంటే మనకి చాలా సపోర్ట్స్ అనేది దొరుకుతాయి ప్రెసెంట్ గ్లాండ్ ఫార్మాలో. సో ఇక్కడ చూసినట్టయితే ఇదిగోండి, ఇక్కడ ఒక సపోర్ట్ లెవెల్, నెక్స్ట్ సపోర్ట్ డైరెక్ట్గా ఇక్కడ, నెక్స్ట్ సపోర్ట్ ఇదిగోండి 2080లో నెక్స్ట్ సపోర్ట్ అనమాట ఇది. సో ప్రెసెంట్ గ్లాండ్ ఫార్మాకి టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే 2070. ఓకేనా? సో ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ 2020లో. సో ప్రెసెంట్ దీన్ని రేపొద్దున్న ఎలా ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం RSIలోకి. అంటే RSI ఒక ఇండికేటర్ బట్టి మనం ట్రేడింగ్ ఇంకా అన్ని డెసిషన్స్ తీసుకోలేం. జస్ట్ మనకి ఎగ్జాంపుల్, లైక్ రేపొద్దున ఎలా చూడొచ్చు మనం స్టాక్ని. సో ప్రెసెంట్ RSI ఎలా ఉందంటే, సో 51లో ట్రేడ్ అవుతుంది. ఇది ఓవర్గా బాట్ అయితే చెప్పలేం, అండ్ ఓవర్ సెల్ కూడా కాదు. సో ఇది ప్రెసెంట్ అయితే ఓవర్ బాట్లో కొంచెం ఆ సైడ్ ఉంది అడ్వాంటేజ్గా. సో మేబీ ఫర్దర్గా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది RSI 39 ఆర్ యునో 39-40 ఆ రేంజ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది RSI. సో రేపు నేనైతే గ్లాండ్ ఫార్మాలో ఇంకా డౌన్ సైడ్ అయితేనే చూస్తాను. నేను ఎక్కడ బై చేస్తానంటే ఇదిగోండి, ఇక్కడ మెన్షన్ చేసుకున్నాను కదా, 2080 ఆ లెవెల్కి వచ్చాక నేను బై చేస్తా. సో అండ్ ఇక్కడ చూసారు కదా సపోర్ట్ 2155, ఆ లెవెల్లో కూడా కొంచెం నాకున్న మనీలో 25% ఇక్కడ అక్యూములేట్ చేసి నెక్స్ట్ రిమైనింగ్ 75 నెక్స్ట్ సపోర్ట్ లైన్ దగ్గర, అదేంటంటే 2080 దగ్గర అక్యూములేట్ చేద్దామని ప్లాన్ చేసుకున్నా. చూద్దాం. సో నాకు రీసెంట్గా నేను ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టా 2080లోనే. అండ్ మీకు స్క్రీన్ షాట్ యాక్చువల్లీ దగ్గర లేదు, చూపిద్దామంటే. సో నాకు ఎంత రిటర్న్స్ వచ్చినాయి అంటే విల్ టెల్ యూ. ఓకే, సో నేనైతే సెల్ చేసింది 2333 దగ్గర సెల్ చేసా. కరెక్ట్గా నేను పెట్టుకున్న రెసిస్టెన్స్లో సెల్ చేసా. అండ్ ఎక్కడ బై చేశాను అంటే 2090 దగ్గర బై చేసా. నాకైతే ఆల్మోస్ట్ 11% రిటర్న్ ఇచ్చింది. జస్ట్ ఒక వన్ వీక్లో నాకు ఒక 1-2 వీక్స్లో 11% రిటర్న్ ఇచ్చింది. సో 11 అంటే మామూలు కాదు. సో ఇట్స్ ఎ హ్యూజ్ రిటర్న్స్ అనమాట. సో ఇలాంటి స్టాక్స్, ఇలా స్పెక్యులేట్ అయ్యే స్టాక్స్ మనం
ఎక్కడ రైట్ టైం ఎక్కడ కరెక్ట్గా వస్తే అక్కడ ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకుంటే మంచి రిటర్న్స్ అయితే మనకి జనరేట్ చేస్తుంది అనమాట. సో అది గ్లాండ్ ఫార్మా. నెక్స్ట్ మనం యాక్సిస్ బ్యాంక్ గురించి డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే లెంతీ అయిపోతుంది నాకు అర్థమవుతుంది. సో కొంచెం షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇది యాక్సిస్ బ్యాంక్ చార్ట్. సో ప్రెసెంట్ ఉన్న లెవెల్ అయితే 776 అనమాట. సో అక్కడ ప్రెసెంట్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఇమ్మీడియట్గా మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇదే అనమాట సపోర్ట్, రెసిస్టెన్స్. ఆల్మోస్ట్ 800 దగ్గర దీనికి రెసిస్టెన్స్ అయితే ఉంది యాక్సిస్ బ్యాంక్కి. అండ్ సపోర్ట్ అయితే 765 దగ్గర, 765 దగ్గర మనకి సపోర్ట్ అయితే ఉందన్నమాట. సో ఈ సపోర్ట్ చూసారు కదా, ఇక్కడ హయ్యర్ హై అండ్ లోయర్ లోస్ అలా టచ్ అవుతూ ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకుంది. అండ్ ఇక్కడ ఏదంటే హయ్యర్ హై అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రెసిస్టెన్స్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు మనం. ఇదిగోండి, ఈ లెవెల్ కూడా మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ R1 అని పెడదాం, ఫస్ట్ రెసిస్టెన్స్ అనమాట ఇది. సో ఇది యాక్సిస్ బ్యాంక్ ప్రెసెంట్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్. ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడంటే 788. సో అది ఫస్ట్ రెసిస్టెన్స్ యాక్సిస్ బ్యాంక్కి. సో ప్రెసెంట్ రేపు పొద్దున్న ఇది ట్రేడ్ అయ్యే ఎలా ట్రేడ్ అవుద్ది, RSI ఇండికేటర్ కూడా పెట్టి చూద్దాం ఎలా ఉందో. సో ప్రెసెంట్ RSI చూసుకుంటే మీడియం. సో ఇది ప్రెసెంట్ అయితే ఓకే, ఇది సైడ్ వేస్ అనమాట. మార్కెట్ రేపొద్దున్న ఎలా ఉంటుంది దాన్ని బట్టి రియాక్ట్ అవుద్ది. సో మనకి పైకి వెళ్తుంది అండ్ కిందకి వెళ్తుంది అని కూడా చెప్పినాం. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే ఫామ్ అయింది. సో కదా, వన్స్ ఇది బ్రేక్ అయిన వెంటనే పాజిటివ్ సైడ్కి వెళ్ళింది. సో మనం ఈ ప్యాటర్న్లోనే ఫామ్ చూద్దాం ఎలా ఫామ్ అవుతుందో. ఓకే, సో మనకి రూల్ ఏంటి, హయ్యర్ హైస్ లోయర్ లోస్. సో బేసిక్ ఇంతే, ట్రేడింగ్ అయితే ఇంకేం కాదు. మనం చార్ట్ ఒక స్టాక్ని ఎలా రీచ్ చేయాలంటే బేసిక్గా మనం హయ్యర్ హైస్ అండ్ లోయర్ లోస్. సో మేబీ యాక్సిస్ బ్యాంక్ ఈ ప్యాటర్న్ని ఫాలో అయితే రేపొద్దున ఇంక్రీజ్ అయ్యే పాసిబిలిటీ ఉంది. ఇన్ కేస్ ఈ ప్యాటర్న్ని, ఈ ఫ్లాగ్ ఇది ఏంటంటే అసెండింగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అంటారు. సో మనం మొన్న చూసినట్టయితే చూసారు కదా, అక్కడ రీసెంట్గా ఒక ఇలా ఇది డిసెండింగ్ ప్యాటర్న్ అనమాట, ఫ్లాగ్ ప్యాటర్న్. సో స్టాక్ అనేది పడిపోయింది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతూ. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇలా చూసుకుంటే ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లెట్స్ సీ, ఇది ఒక ఇంట్రెస్టింగ్ మూవ్ అవుద్ది రేపొద్దున, చూద్దాం యాక్సిస్ బ్యాంక్ ఏమవుద్దో. సో నేను ఇచ్చిన సపోర్ట్ అయితే నెక్స్ట్ ఇచ్చి 765 అండ్ రెసిస్టెన్స్ 787 అండ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏదంటే 800. ఓకేనా? సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ నాకు తెలుసు చాలా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకా ఎక్స్ప్లెనేషన్లో, అండ్ టైం కూడా చాలా ఎక్కువ తీసుకుంటున్నాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఐ విల్ ట్రై టు కరెక్ట్ చేయడానికి ట్రై చేస్తా. So thanks guys for watching this video. Have a nice day.